క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో లోక రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నేటి దేవుని యొక్క నూతన కృపా వాగ్దానాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా ధ్యానించుకుందాం. నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడువై నీవు స్థిరపడి ఉందువు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, నైమాతీయుడైన జోఫరు ఈ విధంగా యోబు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఈ యొక్క జోఫరు మాటలు ముమ్మాటికి సత్యం. నీవు నిర్భయుడువై నీవు స్థిరపడి ఉంటావు, నీవు నిర్దోషివై సంతోషిస్తావు అనేది ముమ్మాటికి నిజమే. ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వాళ్ళు సంతోషపడతారు, ఆనందంగా ఉంటారు. అలాగే వాళ్ళు నిర్భయముగా స్థిరపడి ఉంటారు. ప్రతి ఒక్క విషయాలలో కూడా వారు ఆశీర్వదించబడి గొప్ప స్థాయికి వెళ్తారు. అయితే దోషులు, పాపము చేసే వాళ్ళు ఎప్పుడు కూడా శాపాన్ని పొందుకున్న వాళ్ళే అనేకమైనటువంటి కీడులో ప్రవేశించి వారి జీవితంలో అనేకమైనటువంటి రకరకాలైనటువంటి శ్రమలతో, బాధలతో వాళ్ళు సతమతం అయిపోతూ ఉంటారు. ఇక్కడ ఈ జోఫరు నిజానికి యోబు గురించి ఏమనుకుంటున్నాడంటే, నువ్వేదో పాపం చేసావు, దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసావు, తప్పు చేసావు, అందువల్లనే నీ జీవితం ఎలా అయిపోయింది, నీ కుమార్తెలు, నీ కుమారులు, నీకున్నటువంటి ఆస్తి అంతా పోయేసింది, నువ్వేదో చేయకూడనటువంటి గొప్ప నేరాన్ని నువ్వు దేవుని పక్షాన నువ్వు చేసావు, దేవునికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యాలు చేసావు, అందుకే నీ జీవితం ఎలా అయిపోయిందని చెప్పేసి అతని యోబు యొక్క స్నేహితులందరూ కూడా అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ, శ్రమలు పెట్టినప్పటికీ ఈ యోబు ఆ మాటలేమి పట్టించుకోకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇందులో ఆయన చెప్పినటువంటి మాటల్లో మాత్రం ఒక సత్యము దాగి ఉన్నదండి. ఎవరైతే నిర్దోషులుగా ఉంటారో వాళ్ళు సంతోషిస్తారు. ఇక్కడ అంటున్నాడు, నిర్భయముగా నిర్దోషువై నువ్వు సంతోషించుదువు, నిర్భయుడువై నీవు స్థిరపడి ఉంటావు. ఎవరైతే పాపము లేకుండా జీవిస్తారో, ఎవరైతే యథార్థ మార్గంలో జీవిస్తారో, ఎవరైతే నీతి మార్గంలో జీవిస్తారో వాళ్ళందరూ కూడా నిరంతరము సంతోషంగా ఉంటారండి. వాళ్ళకి ఉన్న దాంట్లోనే, వాళ్ళకి కొంచెం ఉన్నా సరే సంతోషంగా ఉంటారు. అయితే పాపం చేస్తూ అనేకం సంపాదించినా కూడా ఎప్పుడు ఏం జరుగుద్ది అని చెప్పేసి అనేక రకాల భయాలతో వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వాళ్ళకి కొన్ని కోట్ల ఆస్తి ఉండొచ్చు, కానీ భయము వారికి ఎప్పుడు ఉంటుంది. అలాగే వారిలో భయము ఎప్పుడు ఉంటుంది. అయితే నీకు లేమిలోనే, నీకున్న దాంట్లోనే నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు నిర్దోషిగా జీవించాలి. నీలో ఎటువంటి పాపం ఉండకూడదు, నీలో ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యము నీలో ఉండకుండా నువ్వు జీవిస్తే నువ్వు నిర్భయుడువై నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావండి. అవునండి, నువ్వు నిర్భయుడువై నిర్దోషివై ఉండాలి. నిర్దోషి అంటే నీలో ఎటువంటి లోపము లేకుండా ఉండాలి. దోషిగా నువ్వు ఎప్పుడు కూడా ఎంచబడకూడదు. ఇదిగో ఇతను ఇలాంటి దుర్మార్గుడు, లేకపోతే ఇలాంటి దుష్కార్యాలు చేసేవాడని ఎవరు కూడా నిన్ను చూసి చెప్పకుండా నువ్వు ఎలా ఉండాలి అంటే నీతి మార్గములో యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. ఈరోజు ఒక ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడని, అనేకమైన శ్రమలతో, అనేకమైనటువంటి ఇబ్బందులతో, సంతోషం లేక, సమాధానం లేక, అనేక రకాల శ్రమలతో నువ్వు ఎప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా అనేకమైన ఇబ్బందులతో ఉంటున్నావేమో. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీలో ఈ యొక్క పాపం ఉన్నది అని తెలియజేస్తున్నాడు. నీలో ఉన్నటువంటి దుష్కార్యం ఏదైనా సరే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్యం ఏదైనా నీలో ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి నువ్వు పశ్చాత్తాపడి నువ్వు బయటికి వస్తే గనక దేవుడు నిన్ను నీ యందు జాలి చూపిస్తాడు, నీ యందు కృపా కటాక్షములు కుమ్మరిస్తాడు. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. నీకున్న దాంట్లోనే నువ్వు ఆనందంగా, సంతోషంగా ఉంటావు. అంత మాత్రమే కాదండి, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆయన చెడుతనమును అసహించుకున్నటువంటి వ్యక్తి అని అక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఆయన ఊజు దేశంలో ఆయన కంటే ధనవంతులు లేరు అని వాక్యం చెప్తుంది. అంత ధనవంతుడు ఎలా అయ్యాడంటే ఆయన పాపమును అసహించుకున్నాడు, ఆయన నిజాయితీగా ఉన్నాడు, ఆయన యథార్థవంతుడిగా ఉన్నాడు కనుక దేవుడు ఆయన్ని అంత గొప్పగా హెచ్చించాడండి. కాబట్టి ఈరోజు కూడా నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు గొప్ప స్థితికి వెళ్ళాలని ఆశ నీలో ఉన్నట్లయితే నువ్వు కూడా చెడుతనమును అసహించుకోవాలి. దేవునికి విరోధమైనటువంటి కార్యాలు ఏమైనా నీలో ఉంటే నువ్వు గ్రహించి
వాటన్నిటి నుంచి కనుక నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి బయటకు వస్తే దేవుడు నిన్ను కూడా, యోబును ఆశీర్వదించినట్లుగా నా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఉదయకాల సమయంలో నువ్వు వీక్షిస్తున్న నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్నటువంటి సమస్తమును దేవుడు ఆశీర్వదించి దీవించి నిన్ను గొప్ప చేయును గాక. ఆమేన్. నువ్వు ఈ యొక్క వాగ్దానాన్ని నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, నిర్భయుడవై తండ్రి నువ్వు సంతోషించదు, నువ్వు స్థిరపడి ఉంటావు అని నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు తెలియజేస్తున్న మాటలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. దేవా, యోబు గారిలో ఎటువంటి దోషము లేకపోయినా అతన్ని నాయన మీరు పరిశోధించారు ప్రభా. దేవా, అనేకమైన శ్రమలు అతను కలుగు చేసినప్పటికీ విశ్వాసంలో నెగ్గిన వాడే రెండంతలు ప్రతిఫలం పొందుకున్నాడు. అలాగనే తండ్రి ప్రభు, వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా స్థిరపడి దేవా ఎల్లప్పుడూ ఆనందముగా నిర్భయులుగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవాన్ని బిడ్డలు ఏదైనా దోషం ఉన్నట్లయితే దయతో మీరు క్షమించండి. మీరు జాలి చూపించే దేవుడు గనుక ప్రభా, మీ జాలి, దయ, కరుణ, కటాక్షములు నీ బిడ్డల పట్ల చూపించి నీ బిడ్డలను నాయన మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప స్థాయిలో నాయన బిడ్డలు ఉండడానికి మీరు కృప చూపించమని, ఆశీర్వదించి, దీవించి, బలపరచమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.